here we go, but somehow I'm caught in the middle. Is this the end before we've even begun? Should I work against the flow, a drop in the ocean so endless, reaching for our moments miles above? I just need one, diving in to all this endless space, falling stars, but still I see you, sweet escape, a lovely start, but letting go's the hardest part. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు నేను మళ్ళీ ఒక డైలీ వ్లాగ్ని షేర్ చేస్తున్నాను. ఈరోజు అయితే 28th అండి. నేను ఈరోజంతా కూడా మీకు షాపింగ్కి సంబంధించిన వీడియోని షేర్ చేస్తున్నాను. ఇది స్పారోస్ గార్డెన్ అండి. ఇది మీకు ఆల్రెడీ నేను గతంలో షేర్ చేశాను ఒక వీడియో. వీళ్ళది ఏదన్నా అంటే మీకు కావాలి వీళ్ళ వీడియో అని అంటే కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేనైతే వాళ్ళ పర్మిషన్తో ఫుల్ డీటెయిల్స్ అయితే మీకైతే ఇస్తాను. కావాలంటే మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు అడ్రస్, ఫోన్ నెంబరు అన్నీ దొరుకుతాయి. నేను దాని పక్కనే ఇక్కడ ఉషోదయ ఉంది, ఇక్కడికి వచ్చాను. ఇది విజయవాడలో ఉందండి స్పారో గార్డెన్స్ వచ్చేసి. నేనెందుకు వెళ్ళాను అంటే నేను మొన్న 27th వరకు ఇక్కడ విజయవాడలో ప్లాంట్స్ ఎగ్జిబిషన్ నడిచింది కదా, అక్కడ కొన్ని ప్లాంట్స్ అయితే కొనుక్కున్నాను. వాటిని డెకరేట్ చేసుకోవడానికి కొన్ని ఆర్టికల్స్ కావాలన్నమాట నాకు. అందుకని నేను అక్కడికి వెళ్ళాను. కానీ నేను అనుకున్నవి నాకు దొరకలేదు. వీడియో ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాను. ఆ టైంలో ఓనర్స్ కూడా లేరంట. వాళ్ళ పర్మిషన్ తీసుకుందామంటే నెక్స్ట్ టైం తప్పకుండా నేను ఆ స్పారో గార్డెన్స్ని మొత్తం కూడా ఎక్స్ప్లోర్ అయితే చేస్తాను. నెక్స్ట్ అయితే ఇక్కడ నేను ఉషోదయాలో ఈ చిన్న చిన్న టాయ్స్ ఎందుకు చూపిస్తున్నాను అంటే వీటిల్లో ఈ చిన్న టెడ్డీ బేర్స్, పెంగ్విన్స్ ఇలాంటివి ఉన్నాయి కదా, వీటిని మనం గార్డెన్లో డెకరేట్ చేసుకోవచ్చండి. నేను ఇక అక్కడ నాకు అనుకునేవి దొరకలేదు కదా, ఇక్కడైతే ఊరికేనవి కనిపించగానే ఒక ఐడియా వచ్చింది. అది మీతో షేర్ చేద్దామని అయితే అనిపించింది. చిన్నపిల్లలు మిక్కీ మౌస్ ఇలాంటి టాయ్స్తో ఆడుతూ ఉంటారు కదా ప్లాస్టిక్వి, అవి మనం టెర్రస్ గార్డెన్లో డెకరేట్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూసారు కదా, అంటే ఇంతకుముందు స్టార్టింగ్ నేను ఒక వీడియో షేర్ చేశాను. ఆ టైంలో ఉన్నంత కలెక్షన్ అయితే ఇప్పుడు లేదండి. ఇక్కడ కొన్ని ఐటమ్సే ఉన్నాయి. నేను ఆ టైంలో ఒక ప్రోడక్ట్ అయితే తీసుకున్నాను. అది మా కజిన్కి ఇచ్చేసాను. అంటే తనకి కావాలంటే అది తీసుకుందనమాట. నాకు మళ్ళీ ఆ ప్రోడక్ట్ ఇంతవరకు కూడా దొరకలేదు. దానికోసమే వెళ్ళానమాట. అటువైపు వెళ్ళినప్పుడల్లా ఒకసారి అయితే ఉషోదయాకి వెళ్ళి నేను ఆ ఐటమ్స్ వచ్చాయా లేదా, రీస్టాక్ అయ్యాయా లేదా అని చెక్ చేస్తూ ఉంటాను. కాకపోతే ఇంతవరకు అవ్వలేదు. ఇక్కడైతే కొన్ని ఐటమ్స్ చాలా చాలా బాగుంటాయండి. రీజనబుల్గానే అనిపిస్తాయి, కొన్ని కాస్ట్లీగానే ఉంటాయి. మనం వెతుక్కోవాలన్నమాట. మనకి ఎటువంటి ఐటెం కావాలి, అది రీజనబుల్గా ఉందా లేదా ఆన్లైన్ వెబ్సైట్లో చెక్ చేసుకొని చూసుకొని ఇక్కడ పర్వాలేదు అనిపిస్తే అయితే సేల్ చేసుకోవచ్చు. ఇక ఫైనల్గా ఇక్కడ ఉషోదయాలో కూడా వెజిటబుల్స్, ఆర్గానిక్ ఫ్రూట్స్, ఆర్గానిక్ ఉంటాయి కదా పల్సెస్, అంటే మనం రెగ్యులర్గా యూజ్ చేసుకునే గ్రాసరీ అవన్నీ కూడా ఉంటాయి. నేనైతే ఇక్కడ ఉసిరికాయలు ఏరుతూ ఉన్నాను. ఆల్రెడీ మీకు ఉసిరికాయ చట్నీ చూపించాను కదా వీడియోలో. ఆ రోజు ఒక్క డబ్బానే పెట్టానండి. చాలా అంటే చాలా బాగుంది, పిల్లలకు బాగా నచ్చింది. స్పెషల్గా మా తనోజ్కి బాగా నచ్చింది. ఇది మనకి వేడి కూడా చేయదు కాబట్టి ఈ చట్నీస్ ఇలాంటివి కొంచెం ఎక్కువ పెట్టుకున్నాం అనుకోండి, ఎప్పుడన్నా పిల్లలకి తినాలనిపించినప్పుడు వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే బాగుంటాయి. అందుకోసం నేను ఇక్కడ ఉసిరికాయలు ఏరుతా ఉన్నాను. ఇక్కడ కొంచెం రీజనబుల్గానే ఉన్నాయన్నమాట. రైతు బజార్లో అంత బాగాలేవు ఉసిరికాయలు, అందుకని ఇక్కడ తీసుకున్నాను. కూరగాయలు కూడా కొంచెం పర్వాలేదు, బాగానే ఉన్నాయి. ఇంకా ఫైనల్గా కొన్ని కూరగాయలు అయితే తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ నుంచి నేను ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాను. ఈలోపుగా ప్యూర్ అండ్ న్యాచురల్స్ కూడా వెళ్దాం అనుకుంటున్నా. చూస్తా. ప్యూర్ అండ్ న్యాచురల్స్లో కొంచెం రేట్ ఎక్కువ ఉంటాయి కానీ ఎవర్ గ్రీన్ అండి. అసలు అక్కడ ఆల్మోస్ట్ ఆల్ ఐటమ్స్ పర్ఫెక్ట్గా ఉంటాయి. గ్రేడింగ్ అనేది వాళ్ళు ముందే చేసి ఉంటారు కాబట్టి మనకైతే ఈజీగా ఉంటాయి అన్నమాట. ఇక్కడ కొన్ని వడలు పడిపోయినట్టుగా అలా ఉన్నాయి. నేను అన్నీ ఏరుకునేసరికి చాలా టైం పట్టింది. నెక్స్ట్ ఇక్కడ మా వారికి నేను ఏం చెప్తున్నానంటే టెస్టర్ ఉందండి ఇక్కడ ఒకటి. అదేంటంటే మనకి వోల్టేజ్ ఎంత వస్తుంది అన్నది కూడా
ఎలక్ట్రికల్ది అనమాట. అది చూపిస్తుంది దాంట్లోనే. నార్మల్గా మనకైతే ఏంటంటే అందులో పవర్ ఉందా లేదా అని మాత్రమే చూపిస్తుంది కదా, ఇందులో ఎంత వోల్టేజ్ వస్తుంది అన్నది కూడా చూపిస్తుందంట. ఆ ఐటమ్ని నేను మా వారికి చూపించాను. కొంచెం ప్రైజీగా ఉంది. మా వారు ఏంటంటే ఏం అవసరం లేదు, అది అక్కడ పెట్టేసేయ్ అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఈ మధ్యన రీసెంట్గా నేను మా తన్మయ్య ఏం చేసిందంటే చెప్పలేదు కదా, ఈ స్క్రూ డ్రైవర్ ఒకటి నేను చిన్నది టూల్ కొనుక్కొచ్చుకున్నాను. అది కరెంటు ప్లగ్లో పెట్టబోయిందండి. అది షాక్ వస్తుందన్నమాట. అదేంటంటే జస్ట్ స్క్రూస్ అవి తిప్పుకోవడానికి. ఇక నేను అక్కడ పెడితే నేను వీడియో ఎడిటింగ్లో ఉన్నా. తను ఏం చేసిందంటే నాకు పెట్టకుండా వెళ్ళిపోయి అక్కడ స్విచ్ పని చేయట్లేదని దాన్ని తీసుకెళ్ళి దాంట్లో పెట్టబోయింది. జస్ట్ 1 మినిట్ అట్లా 1 సెకండ్ అనమాట, అంతే చూసుకున్నా. లేకపోతే అసలు ఆ రోజు ఎలా ఉండేదో. ఎందుకంటే అవి కరెంటుకి సంబంధించిన పనులు ఎలా ఉంటాయంటే మనకి మెయిన్ ఆఫ్ చేయాలా, ఆ టైంలో టెన్షన్లో తెలియని కూడా తెలియదు. కరెంటుతో చాలా డేంజర్ అండి. అది పట్టుకుందంటే వదలదు, మనిషిని కంప్లీట్గా డ్రాప్ చేసేంత వరకు వదలదు అనమాట. నాకు చాలా టెన్షన్ అనిపించింది. ఇక పిల్లలు ఉంటే చాలా కేర్ఫుల్గా ఉండాలండి. ఆడపిల్లలనే లేదు, అసలు ఉత్త చితిని పిల్లలు అయిపోయారు. ఎంత కేర్ఫుల్గా ఉండాలో. ఇలాంటి ఐటమ్స్ అయితే చాలా దూరంగా ఉంచాలి వాళ్ళకి. ఇక్కడ ఈ గ్లాస్ జార్స్ బై 1 గెట్ 1లో లేవండి. అక్కడ బౌల్స్ ఉన్నాయి చూసారా, అవి మాత్రమే బై 1 గెట్ 1లో ఉన్నాయి. నేను అక్కడ విశాల్ మెగా మార్ట్కి కూడా వచ్చానమాట. అక్కడ మధ్యలో ఒక కిరాణా షాప్ చూపించాను కదా, అక్కడ ఏంటంటే యాసిడ్ బాటిల్స్ తీసుకుంటాను. అక్కడ నుంచి నేను పూజకు సంబంధించిన ఐటమ్స్ కొనుక్కోవడానికి ఒక షాప్ని వెతుకుతూనే ఉన్నానండి. అది గూగుల్లో ఉంది, అడ్రస్ పెడితే అస్సలు తెలియట్లేదు. ఇక ఫైనల్గా విసుగు వచ్చేసి ఇక విశాల్ మెగా మార్ట్కి అయితే వచ్చాను, ఆ దగ్గరలో ఉందని. ఈ విశాల్ మెగా మార్ట్లో కొన్ని ఐటమ్స్ చాలా అంటే చాలా బాగుంటాయండి. కొన్ని ఐటమ్స్ మాత్రం కొంచెం ప్రైజీగానే అనిపిస్తాయి. కేక్ టిన్స్ ఇవైతే ఉన్నాయి కానీ ఇవి అంత క్వాలిటీగా అనిపించలేదు నాకు. అంటే మందంగా లేవు, ఎడ్జెస్ కూడా షార్ప్గా ఉన్నాయి అన్నమాట. అందుకని నేనైతే తీసుకోలేదు. కేక్ టిన్స్ మనకి ఇప్పుడు వాటిని ఏమంటాము, నాన్ స్టిక్వి కూడా వస్తున్నాయి కదా, అటువంటివి అయినా తీసుకోవచ్చు. కాకపోతే నాన్ స్టిక్ అనేది కొంచెం కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి. దాన్ని ఎడాపెడ రుద్దేయకూడదు, స్పాంజ్ పెట్టి క్లీన్ చేసుకోవాలి. అల్యూమినియం అయితే ఎప్పటికీ ఉపయోగపడతాయి. ఇవి రఫ్ అండ్ టఫ్కి యూజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడ కప్ కలెక్షన్ చూపిస్తున్నాను. ఈ కప్ చూసారా, ఇది నేను మార్కెట్ 99లో చూసానండి. ఇది ఇక్కడ 120 అంటే 119 రూపీస్ ఉంటే అక్కడ 149 349 రూపీస్లో కనిపించింది ఈ కప్పు. అందుకని ఇక్కడ మీతో షేర్ చేస్తున్నాను. కొన్ని ఐటమ్స్ కొన్ని చోట్ల ప్రైజీగా ఉంటాయండి. మనం వెతుక్కోవాలన్నమాట, మనకి ఇక్కడ బాగున్నాయా ఎక్కడ బాగున్నాయి అన్నది. ఇక్కడ కొన్ని ఐటమ్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. కొన్ని ఐటమ్స్ ప్రైజీగా ఉంటాయి, అట్ ద సేమ్ టైం క్వాలిటీ కూడా చాలా తక్కువ అనిపిస్తుంది. నేను విశాల్ మెగా మార్ట్లో వాటిని ఏమంటాము షీర్ కర్టెన్స్ చూశాను, చాలా బాగున్నాయి. ఒక్కొక్కటి 400 రూపీస్ దాకా పడుతుంది. డిజైన్స్ చాలా బాగున్నాయి కానీ తీసుకోలేదు. ఇక్కడ ఏంటంటే డోర్ మ్యాట్స్ బాగా ఘాటుగా ఉందండి. ఈ ఏరియాకి వెళ్ళగానే నాకైతే అసలు జలుబు చేసేసినట్టు అయిపోయింది ఆ ఘాటుకి. ఇక ఇక్కడ గ్లాస్ బౌల్స్, గ్లాస్ జార్స్ ఇలాంటివి కొన్ని ఐటమ్స్ బాగుంటాయి. నాకెందుకో అక్కడ గ్లాస్ జార్స్లో ఆ ప్లెయిన్ గ్లాస్ జార్స్ నచ్చలేదండి. రెడ్ కలర్ మూతవి, అవి థ్రెడ్ సిస్టమ్ ఉంటుంది కానీ ప్లెయిన్గా ఉంటాయి. హ్యాండిల్ చేయడానికి కొంచెం కష్టంగా ఉంటుంది, పట్టుకుంటే మన చేతిలోకి రాదనమాట, స్కిడ్ అవుతుంది. చాలా కేర్ఫుల్గా ఉండాలి. మొత్తానికైతే విశాల్ మెగా మార్ట్ దగ్గర నుంచి బయటకు వచ్చేసాము. ఇది అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళానండి, నేను ఏమీ అనుకోలేదు. అక్కడ చెప్పాను కదా పూజకు సంబంధించిన సామాన్లు కొనుక్కోవడానికి షాప్ కోసం వెతుకుతూ ఉన్నాను. ఇక ఆ పని అవ్వలేదని సరేలే ఇక్కడికన్నా వెళ్దామని చెప్పేసి వెళ్ళాను. అంటే ఫస్ట్ వస్తుంది కదా న్యూ ఇయర్, ఏదన్నా ఆఫర్స్ అలా పెట్టారేమో, కొత్త కలెక్షన్ వచ్చిందేమో అని వెళ్ళాను కానీ అసలు ఏమి కలెక్షన్ రాలేదండి. బై 1 గెట్ 1 కొన్ని ఉన్నాయి కానీ నాకు యూజ్ అయ్యేవి అయితే లేవు అనమాట. ఈ లోపుగా పిల్లలు ఏంటంటే ఆకలేస్తుందని చెప్పేసి బర్గర్ అయితే ఆర్డర్ పెట్టుకున్నారు. మా తనోజ్ అయితే జనరల్గా బర్గర్ తినడు. రీసెంట్గా మా కజిన్ వాళ్ళ పిల్లలు తిన్నారంట, టేస్ట్ చూసారంట. అంటే వాళ్ళు తింటూ ఉంటే చూసి సర్లే ఒకసారి ట్రై చేద్దామని అయితే అనుకున్నాడు. అందుకని ఫైనల్గా ఈరోజు అయితే ఆర్డర్ పెట్టుకున్నాడు. తన్మయ్య చూసారా, అక్కడ క్యాబేజు టమాటా ఉన్నాయని అవన్నీ తీసేసి ఉత్తగా తినడానికి ట్రై చేసింది. తనకి నచ్చలేదు ఆ సాస్ అది, అందుకని ఇక తనోజ్కి ఇచ్చేసింది. తనోజ్ అయితే
బాగానే ఉంది అన్నట్టుగా తిన్నాడు అనమాట. అంత ఇష్టంగా తినలేదు. నేను నెక్స్ట్ ఉషోదయ నుంచి ఈ పీస్ అయితే తెచ్చుకున్నాను. మీరు అనుకోవద్దండి ఏంటి స్వప్న ఎక్కడికి వెళ్ళినా కూరగాయలు కంపల్సరీ చూస్తుంది, తర్వాత ఇలా పీస్ అయితే తెచ్చుకుంటుంది అని చెప్పి. ఏంటంటే ఇది సీజన్ అండి. సీజన్లో మనం ఒకేసారి ఒక 5-6 కిలోలు తెచ్చుకున్నాం అనుకోండి, బడ్జెట్ దాటిపోద్ది అనమాట. అందుకని వెళ్ళినప్పుడల్లా ఒక కేజీ 50 ఉంటుంది, 70 ఉంటుంది. మనం వెళ్ళిన రోజుని బట్టి, ప్రైజ్ని బట్టి మనం ఒక కేజీ సరిపోతుందా 2 కేజీలా అన్నది చూసి తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ తన్మయ్య చూసారా, ఈ పీస్ని తను ఒలవడం స్టార్ట్ చేసింది. లాస్ట్ టైం కూడా తనే ఒలిచిందని చెప్పాను కదా, తనకి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఈసారి కూడా కూర్చొని నేను ఒలుస్తాను అని చెప్పేసి ఇదిగోండి సీజర్ పెట్టి కట్ చేసుకుంటుంది. నెయిల్స్ వాళ్ళవి పల్చగా ఉంటాయి కదా, ఇవి గట్టిగా తీస్తే చేస్తే వాళ్ళ ఈ నెయిల్స్ నొప్పులు వస్తాయి. అందుకని నేను వద్దన్నానని తను సీజర్ పెట్టి కట్ చేసుకొని సైడ్ ఎడ్జ్ని తీస్తుందనమాట. నేనేమో కేర్ఫుల్గా చూడు పురుగులు ఉంటాయి, జాగ్రత్తగా చూసి తీయాలి అని చెప్తూ ఉన్నాను. ఇంకా తనేమో మమ్మీ నీకైతే ఎప్పుడు ఏది తీసుకున్నా పురుగులు పురుగులు అని అంటూ ఉంటావు, జాగ్రత్తగా చూసి తీస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంది. కొన్నిట్లో ఉంటాయండి, జాగ్రత్తగా ఉండాలి, ప్రతి దాంట్లో ఉంటాయి. మనమైతే కేర్ఫుల్గా చూసుకుంటే బెటర్ కదా. చూసారు కదా, ఇవి కేజీ తీసుకొచ్చాను. ఎన్ని గింజలు అయినాయో చూడండి, 1/2 కేజీ వస్తాయేమో అంతే. అందుకని ఇక నేను వెళ్ళినప్పుడల్లా ఒక కేజీ తెచ్చుకుంటూ ఉన్నాను. ప్రతిసారి ఈ విధంగా చిన్న చిన్న కంటైనర్స్లో అయితే స్టోర్ చేసుకుంటూ ఉన్నాను. ఇవి చాలా బాగా యూజ్ అవుతాయండి తర్వాతకి. ఈ విధంగా నా డైలీ వర్క్ రొటీన్ అయితే నడుస్తూ ఉంది. ఈరోజు నేను ఇంకా ఎక్కడికి వెళ్ళానంటే పూల మార్కెట్కి కూడా బయలుదేరాను. ఎందుకంటే 29న ఊరెళ్ళే పని ఉంది నాకు. అందుకని ఇంకా 28నే నేను మ్యాక్సిమము కొన్ని ఐటమ్స్ అనుకున్నాను తెచ్చుకోవాలని. వాటన్నిటి కోసం మళ్ళీ 1 టౌన్ అయితే బయలుదేరుతున్నాను. ఇంకా ఈ లోపుగా ఇక్కడ చిన్న చిన్న పనులు చేసుకొని కొద్దిగా చల్లబడ్డాక, అంటే ఆల్రెడీ చీకటి పడిపోతూనే ఉంది, ఇంకా బయలుదేరదాం అనుకున్నా. తన్మయ్య చూసారు ఎంత క్యూట్గా ఉందో. ఈ జడ చాలా బాగుంటుంది తన్మయ్యకి, కానీ టైం పడుతుందని చెప్పి వేయించుకోవట్లేదండి. ఈ మధ్యన ముసలామలాగా తయారైంది. ఏంటో ఒక్క జడ అంటది, సింపుల్గా త్వరగా వేసే మమ్మీ అంటది. అందుకని మా ఇంట్లో వాళ్ళమందరం ముసల్దాని అవుతున్నావు, కొద్దిగా శ్రద్ధ పోయింది నీకు అని అంటున్నామని ఈ మధ్య నీకు ఈ విధంగా జడలైతే వేయించుకుంటుంది మళ్ళీ ఫ్యాషన్గా. పిల్లల్ని మనం ఎప్పటికప్పుడు మోటివేట్ చేయకపోతే వాళ్ళు ఈ జనరేషన్కి తగ్గట్టుగా ఉండరండి. ఒక్కసారి వాళ్ళకి ఆ అలవాటు అయిపోయింది అనుకోండి, సింపుల్గా ఉండడం, తర్వాత మనం ఏది చెప్పినా వినకపోవడం, ఈజీగా వెళ్ళిపోవడం అన్నది అలవాటు అయిపోయిందంటే తర్వాత మనం ఎంత అప్డేటెడ్ చేద్దామన్నా కూడా వాళ్ళు అవ్వరు. ఆ తర్వాత మనం ఫీల్ అవ్వాలన్నమాట. ఏంటంటే మన ఫ్రెండ్స్ ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, మన ఇంట్లో వాళ్ళ పిల్లలు అప్డేటెడ్గా ఉండి మన పిల్లలు అప్డేటెడ్గా లేకపోతే మళ్ళీ మనం ఫీల్ అవ్వాలి, తర్వాత పిల్లలకు కూడా ప్రాబ్లం అవుతుంది పెద్దగా అయినప్పుడు. అందుకని ముందుగానే మనమే అప్డేటెడ్ చేస్తూ ఉండాలి వాళ్ళని. ఫైనల్గా టీ తాగేసి ఇక నేనైతే 1 టౌన్కి బయలుదేరాను. చూసారా 6 కల్లా చీకటి పడిపోయి లైట్లు వెలుగుతూ, ఇప్పుడు రీసెంట్గా విజయవాడలో భవానీలు వీళ్ళంతా కూడా దుర్గమ్మ వారి దర్శనానికి అయితే వెళ్తూ ఉన్నారు. చాలా అంటే చాలా క్రౌడ్ ఉంటుందండి. ఇక మేము ఫైనల్గా ఇదిగోండి పూల మార్కెట్కి వచ్చేసాను. బయట పూలు చూస్తే ఎంత రేట్లు ఉన్నాయో. పూలైతే గులాబీ పూలు సెంటెడ్వి బయట పావు కేజీ 100 రూపీస్ అంటండి. పూల మార్కెట్లో 50 రూపీసే. చామంతులు కూడా అలానే ఉన్నాయి. చామంతులు కొంచెం బయటికి పూల మార్కెట్కి పెద్ద వేరియేషన్ లేదు, కానీ గులాబీలు మాత్రం చాలా వేరియేషన్ అయితే ఉంది. ఇక నేను వెళ్ళాను కదా అని చెప్పేసి కొంచెం వీడియో షూట్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక పూలు కూడా కొన్ని తీసుకున్నాను. ఎక్కువ తీసుకొచ్చుకోలేదండి. ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టి వాటిని వేస్ట్ చేయడం కంటే ఎప్పటికప్పుడు 1 టౌన్ అటో ఇటో వెళ్ళినప్పుడు తెచ్చుకోవచ్చు కదా అన్నట్టుగా ఆగిపోయాను. ఇక ఫైనల్గా పూల మార్కెట్ నుంచి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నానో తెలుసా, నేను స్టెన్సిల్స్ తీసుకుందాం అనుకుంటున్నాను, ముగ్గులు వేసుకునేవి. అవి ఎక్కడ దొరుకుతాయో పెద్దగా ఐడియా లేదండి నాకు. ఇంకా 1 టౌన్లో ఆ షాప్స్ ఎంటబడి అట్లా వెళ్ళిపోతూ ఉండాలి, అప్పుడు మనకి కనిపిస్తాయి అన్నమాట. నేను ఫైనల్గా ఇక 1 టౌన్కి వెళ్తూ ఉంటే ఇక్కడ దారిలో పూల మార్కెట్ ఎంట్రన్స్లో నాకు ఈ తామర పూలు కూడా కనిపించాయి, కానీ నేను తీసుకోలేదు, కానీ చాలా బాగున్నాయి.
ఇదిగోండి పూజ సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి. ఇప్పుడు మనకి న్యూ ఇయర్ వస్తుంది కదా, రంగోలీస్ ఇలాంటివి వేసుకోవడానికి స్టెన్సిల్స్ అనమాట. ఇవన్నీ చిన్న చిన్నవి ఉన్నాయి. తర్వాత ముగ్గులు, రంగులు, డెకరేషను, పూలమాలలు, తర్వాత ఇదిగోండి రంగోలీస్, ఇవన్నీ కూడా పావు కేజీ ప్యాకెట్స్ అంట. ఇవన్నీ కూడా హోల్సేల్ రేట్లు ఉంటాయండి ఇక్కడ. మనం బయట కొనుక్కుంటే మనకి కొంచెం అంటే చిన్న చిన్న ప్యాకెట్సే వస్తాయి. హోల్సేల్గా తీసుకుంటే ఎక్కువ ప్యాకెట్స్ వస్తాయి, అంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీ వస్తుంది. నేనైతే ఇక్కడ ఇదిగోండి మీకు అన్నీ చూపిద్దామని వీడియో షూట్ చేయమంటున్నా మా వారిని. ఇవి కొంచెం మీడియం సైజు చిన్నవి ఉన్నాయి, తర్వాత ఇంకా చాలా పెద్దవి కూడా ఉన్నాయి అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ బుక్కా గులాలు అంటే కలర్స్, తర్వాత స్టెన్సిల్స్, తర్వాత కలర్స్ వేసుకునే చిన్న చిన్న బాక్సెస్ అలాంటివి ఉంటాయి కదా, అవన్నీ కూడా ఉన్నాయి. ఇక నేనైతే ఇక్కడ వెతుకుతూనే ఉన్నాను. అక్కడికి వెళ్ళగానే 100 ఆలోచనలండి. ఫస్ట్ 1, 2 అనుకొని వెళ్ళాను. అక్కడికి వెళ్ళినాక ఇక కొన్ని కొన్ని డిజైన్స్ చూస్తూ ఉన్నాను. ఇదే అనమాట నేను ఫస్ట్ టైం కొనుక్కోవడం. అంతకుముందు నేను డీమార్ట్లో తీసుకున్నాను. అది ప్లాస్టిక్ టైప్ వచ్చి కొంచెం పెద్దది డిజైను. ఇవైతే చిన్నవన్నమాట. అంటే ఈ చిన్నవి ఎందుకు తీసుకుంటున్నానంటే, మందిరంలో మనం అమ్మవారిని మనం చిన్న చిన్న ప్లేట్స్లో అట్లా పెట్టి కూర్చోబెడుతూ ఉంటాం కదా, అక్కడ కింద చిన్న పద్మం ముగ్గు ఇలాంటివి వేస్తూ ఉంటారు కదా, మనకి కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటే మనం ఇలాంటివి తీసుకొని వాటిని ఇంకా కొంచెం అంటే మందిరం ఎంట్రన్స్లో దీపాలు మనం గుమ్మానికి, మందిరం గుమ్మానికి, అలానే మన ఇళ్ళ పక్కన గుమ్మానికి అంటే వేస్తూ ఉంటాం కదా, ఆ డిజైన్స్ కోసం చూసారా. రాగానే ఇక్కడ నేను ఏం చేశానంటే మైదా పిండితో వేశానండి. మామూలుగా అయితే మనం బియ్య పిండిని కూడా చల్లుకోవచ్చు, ముగ్గు పొడినైనా. అలానే కుంభకోణం షాపుకి కూడా వెళ్ళాను. ఇది అన్నపూర్ణాదేవి విగ్రహం అన్నమాట. ఇది నేను ఆల్రెడీ మీతో షేర్ చేశాను కదా షార్ట్స్లో, అందులో కనిపించిన విగ్రహం అన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ చిన్న చిన్న స్టెన్సిల్స్ని నేను ఇందుకే తీసుకొచ్చాను. చూసారా ముగ్గులో అమ్మవారు ఎంత బాగుందో. అలానే ఆ ముగ్గులు ఎలా వేసుకోవాలి ఏంటి అన్నది కూడా నేను తప్పకుండా షేర్ చేస్తాను. అలానే నేను కుంభకోణం షాప్కి వెళ్ళానని చెప్పాను కదా, అమ్మవారి విగ్రహము, అలానే కల్ప వృక్షం చెట్టు, ఆ పీట అవన్నీ కూడా తెచ్చుకున్నాను. కుంభకోణం షాప్లో చాలా మంచి కలెక్షన్ అయితే వచ్చిందండి. అవన్నీ కూడా నా ముందు ముందు వీడియోస్లో మీతో షేర్ చేస్తాను. నా డైలీ వ్లాగ్స్ను కూడా తప్పకుండా లైక్ చేయండి. మనకి ఎన్ని ఎక్కువ లైక్స్ వస్తే మన వీడియోస్ అంత వైరల్ అవుతూ ఉంటాయి. అలానే నాకు కూడా మంచి మంచి ఐడియాస్ అయితే వస్తూ ఉంటాయి. తప్పకుండా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందు ఉంటాను. బాయ్ బాయ్, సీ యూ, హ్యావ్ ఏ నైస్ డే. వీడియోని తప్పకుండా లైక్ చేయండి.